హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ చూస్తున్నది రెడ్ కలర్ బ్లౌజ్ నేస్తున్నామండి. అది నెక్స్ట్ శారీ కోసం 3 పలకలు దూన్లోకి నేస్తామన్నమాట. అంటే శారీ కట్ చేయడానికి నెక్స్ట్ శారీ కోసం ముందుగానే కొంత నేత నేసి దాన్ని బేస్గా పెట్టుకొని కట్ చేస్తామన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, అవి జెరీ అంటారండి. వాటికి వెయిట్ తగిలించాం కదా, అది తీసిన తర్వాతనే కట్ చేసుకోవాలి. అవి తీసిన తర్వాత డోల్ ఇలా లూజ్ చేసుకుంటాం అన్నమాట. ఆ డోల్ లూజ్ చేసిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి, లేదంటే మనకు చీర అనేది రిటర్న్ వస్తుంది. ఇక్కడ మీకు కట్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ కట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగానే కట్ చేయాలండి, చీర కట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చీర లాగే విధానం చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. మనకు నడుము వచ్చేసి చాలా లైట్ కలర్ ఉంటుందండి, దాదాపు అది ఎలిఫెంట్ గ్రీన్ ఆ టైప్లోకి వస్తుంది. ఇది పళ్ళు. మనకి రెడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా, అవి మనకు అంచులండి. అదే పళ్ళు కలర్ కూడా వస్తుంది. పళ్ళు తర్వాత మనం కొంగు రావీకుతామండి. ఆ రావీకిన తర్వాత మనం అంచును ప్లస్ నడుమును సపరేట్ కలర్తో నేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నది మీకు డిఫరెన్స్ ఈజీ కనిపిస్తుంది. పళ్ళు కూడా మనకు చాలా మంచి డిజైన్, చిన్న డిజైన్తో నేస్తున్నాము. ఇక్కడ ఏమన్నా పోగులు మిస్ అయినవి ఉంటే కట్ చేసుకుంటామండి. అవి క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం చీర ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఫోల్డింగ్ సగం చేసాం కదా, అక్కడ మనకు లైన్ వస్తుంది. ఆ లైన్లో మనం సెంటర్ పెట్టుకొని దాన్ని అటు సైడ్ ఇటు సైడ్ని ఫోల్డ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం మళ్ళీ సింగిల్ ఫోల్డ్ వేస్తాము. ఇది ఎక్కువగా చేనేతలు మాత్రమే సింగిల్ ఫోల్డ్ వేస్తారండి, మామూలు షాప్ వాళ్ళు పెద్ద ఫోల్డ్ వేస్తారు. ఈ వేసిన దాన్ని మనం ఈ 2 పైపుల సహాయంతో ఫస్ట్ ఆఫ్ చేసుకొని తర్వాత మరీ దాని మీద ఇంకొక సెంటర్లో ఒక పైప్ పెట్టి ఇలా దాన్ని ఫిట్ చేస్తాము. ఇలా ఫిట్ చేసిన తర్వాత పట్టు దారాలతోనే మనం పోగులు ఉంటాయి కదా, వాటిని ఫోల్డింగ్కి టైట్గా రావడానికి కట్ చేస్తామన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత శారీ ఇలా ఉంటుందండి. మనకి వైట్ కలర్ జెరీతో నేసామన్నమాట. ఇప్పుడు దీన్ని వెయిట్ చెక్ చేయడానికి చూపిస్తున్నాను వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.